ఇలా మేము రావడానికి గల కారణము దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మమ్మల్ని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చింది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనందరికీ సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితము ఎందుకు ఈ భూమి మీదకి వారు వచ్చారో, వారి జీవితానికి పరమార్థం ఏంటో అనేది మనిషి తెలుసుకుంటాడు. మరి ఇప్పుడు దాకా మరి చక్కని పాట మరి విన్నాం కదండి. జీవితము ఏ పాటిది ఏమండి? పుట్టుక మరణము మధ్యలో ఉండేది జీవితము. ఈ జీవితము కొద్ది కాలమే ఉంటుందండి. మన జీవితం ఈ భూమి మీద. అయితే మనిషి ఈ జీవితమే శాశ్వతం అనుకొని ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా తనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ఎవరైనా మనకి చెప్పారనుకోండి, ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు కదా అంటే, నా ఇష్టం అని ఆ మనిషి మాట్లాడుతున్నాడు. అయితే దేవుడి వాక్యము మనకి తెలియచేస్తుంది, ఒక దినమున మనందరము కూడా మరి దేవుడి దగ్గరికి మనమందరము వెళ్ళిపోవాలి. అయితే ఆ దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అనేది మనిషి ఆలోచించట్లేదు. ఈ జీవితమే మరి తనకి ముగింపు అని అనుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమనంటే, ఆత్మకు మరణం లేదు. ఏమండి? శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఈ మాట నమ్మడానికి మనుషులకి కొద్దిగా కష్టముగా అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరు చూచారండి అని అంటారు. కానీ ఒకసారి ఆలోచన చెయ్యాల. దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఈ ఆత్మకు ఎందుకు మరణం లేదంటే, దేవుడు ఆత్మస్వరూపి. తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఈ ఆత్మ ఒకవేళ చచ్చిపోతే ఈ ఆత్మకు మరణం ఉంటే దేవుడికి కూడా మరణం ఉండాలి. కానీ దేవుడికి మరణం లేదు. అయితే ఈ ఆత్మ మరి పాపం చేస్తే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది మనం ఆలోచన చేయాలి. ఎవరు చెప్పరండి. పాపం చేస్తే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోవాలి. ఆ నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోవాలి. అది దేవుడి నిర్ణయము. ఏమండి? పాపం చేసిన వారందరూ ఆ భగభగ మండుతున్న అగ్నిలో, అంటే నరకం అంటారు, దాన్ని పాతాళం అంటారండి, దాంట్లోనికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతరము యుగాలు ఏమండి ఏమవుతామంటే కాలిపోవాలి. అయితే దేవుడు ఆ అగ్నిలోనికి మనం వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, నా ప్రజలందరూ కూడా అగ్నిలోకి వెళ్ళకూడదు, వారు స్వర్గానికి చేరాలి, లేకపోతే పరలోకం అంటాము, పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే వైకుంఠంకి వెళ్ళాలి. అయితే అలా వైకుంఠానికి, పరలోకానికి, స్వర్గానికి ఎవరైనా వెళ్తారంటే మనుషులందరం ఏం చేస్తున్నామంటే మనము పాపం చేస్తున్నాం. మనందరం పాపం చేస్తున్నాం. మరి మన పాపాలన్నీ ఎలా పోతాయి? మనము చేసిన నీతి కార్యాల వల్ల మన పాపాలు పోతాయా? మనం చేసిన దాన ధర్మాల వల్ల మన పాపం పోతుందంటే మనిషి పాపం పోదండి. మనిషి పాపం పోవాలంటే ఏమండి? మనిషి పాపం పోవాలంటే ఆ మనిషి పాపం చేయకుండా ఉండాలి. అలా భూమి మీద చూస్తే ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి? కాబట్టి మనము పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మరి మనం చేసిన పాపము మనల్ని ఏం చేస్తుందంటే పరలోకానికి వెళ్ళకుండా ఆపుతుంది. ఏమండి? కాబట్టి మనిషి పాపం చేసి దేవుడికి ఏమైపోతున్నాడంటే దూరం అయిపోతున్నాడు. ఈ జీవితంలో నేను చనిపోయిన తర్వాత మరి నాకు మరొక జీవితం ఉంది దేవుడు చెప్తున్నాడు అని ఆలోచన మనిషికి లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తుంటే మనిషి మాత్రమే ఏమనుకుంటున్నాడంటే చనిపోయిన వారందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు. ఇది ఎంత హాస్యపదం అండి. చనిపోయిన వారందరూ దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతారండి? ఒక తాగుతూ
ఆయన ఒక వ్యక్తి తాగుతూ తన జీవిత కాలం అంతా వ్యసనం చేస్తూ చనిపోయిన వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తాడా? ఏమండి, ఎవరైతే తిరిగిపోతున్నాడో, ఏమండి, లోకానుసారంగా తిరుగుతున్న వ్యక్తి వాడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాడా అని ఆలోచిస్తే, దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారంటే దేవుడు ఎవరైతే బ్రతకగలుగుతారో అట్టి వారే ఏమండి దేవుని రాజ్యానికి వెళ్తారు, ఆ పరలోకానికి వెళ్తారు. అలా చూస్తే భూమి మీద ఒక్కడు కూడా కనిపించలేదు. ఏమండి, ఈ మనుషులందరూ కూడా ఏమండి పాపముతో చనిపోతే అందరూ కూడా నరకానికి వెళ్ళిపోవడము దేవుడికి ఇష్టం లేదు గనక 2025 సంవత్సరాల కిందట ఏమండి ఒక మహానుభావుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి ఏమండి 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికి ఏమండి మనము చేసిన పాపముకు, మనందరము చేసిన పాపముకై ఆయన ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఏమండి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఏమండి మనందరికీ ఏమి కలుగుతుందంటే పాప క్షమాపణ దొరుకుతుంది. యేసు ప్రభు పాపుల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు. ఏమండి మీరు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి తల్లి గర్భంలో 9 నెలలు అమ్మ ఏం చేస్తుందంటే ఆ బిడ్డను మోస్తుంది. ఏమండి మరి భూమి మీద బ్రతికినంత వరకు మరి తండ్రి ఏం చేస్తాడంటే ఆ బాధ్యతలన్నిటిని మోస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు అంటే సర్వలోక పాపము మోయిచున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడండి ఆయన. ఏమండి ఆయన అందరి పాపాన్ని మోసాడు ఆ సిలువలో అందరి పాపాన్ని మోసాడు. ఆయన జీవితంలో ఏ పాపము చేయలేదు, ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఎటువంటి మచ్చ లేదు. అలాంటి సత్యవంతుడైన దేవుడు అండి. ఆయన పిలుస్తున్నాడు, ఆయన అంటున్నాడు, ఓ మానవులారా నా వద్దకు రండి, మీ అందరికీ నేనేమి ఇస్తానంటే విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. పాపం చేసి నువ్వు అలసిపోయావా? పాపం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావా? అయితే నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నా కొరకు నువ్వు రక్తం